హలో అండి, వెల్కమ్ టు కూల్ టారోటాక్స్. అందరూ కూడా ఎలా ఉన్నారు? అందరూ హ్యాపీగా ఉన్నారు, స్ట్రాంగ్గా ఉన్నారు అండ్ సేఫ్గా ఉన్నారని అయితే అనుకుంటున్నానండి. మీరందరూ కూడా మీ విషెస్ ఏవైతే ఉన్నాయో అవన్నిటినీ కూడా యూనివర్స్కి కన్వే చేయండి. యూనివర్స్ తప్పకుండా రైట్ టైంలో మీకు మంచి మెసేజెస్, రైట్ మెసేజెస్ని ఇస్తుంది. అండ్ ప్రాపర్గా మీ లైఫ్లో మీకు ఏం కావాలో వాటన్నిటిని కూడా యూనివర్స్ ప్రొవైడ్ చేస్తుందండి. సో ఇక్కడ బిలీవ్ చేయడం, నమ్మకం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఎంత యూనివర్స్కి మీ యొక్క విషెస్ని చెప్తూ నమ్ముతారో అంతే రిటర్న్గా మీకు మీ లైఫ్లో ఒక మంచి చేంజెస్ అనేవి మీరు చూస్తారండి. సో నమ్మండి, ఖచ్చితంగా లైఫ్లో మంచి మిరాకిల్స్ చూడబోతున్నారు మీరు. ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదామండి. రీడింగ్ చూస్తూ కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ రీడింగ్ని చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళు, ఛానల్ని ఫాలో అవుతున్న వాళ్ళు రెగ్యులర్గా అందరికీ కూడా లైక్ చేస్తున్న వాళ్ళకి, షేర్ చేస్తున్న వాళ్ళకి అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ రీడింగ్ నచ్చిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేసి షేర్ చేస్తేనే ఛానల్ అయితే ఇంకొంచెం ముందుకు వెళ్తుందండి. సో అప్పుడు ఇలాంటి రీడింగ్స్ చాలా మనం పెట్టుకోవచ్చు. సో ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే నా నెంబర్ అయితే స్క్రీన్ పైన ఉంటుంది. మీరు వాట్సాప్లో నాకు మెసేజ్ చేస్తే సరిపోతుందండి. కాల్స్ అయితే చేయాల్సిన అవసరం లేదు. వాట్సాప్లో మెసేజ్ పెడితే డీటెయిల్స్ అయితే వస్తాయి. మీరు డీటెయిల్స్ అన్నీ నచ్చితే మీరు ఫర్దర్గా మూవ్ అవ్వచ్చు. సో ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదాం. వెళ్ళే ముందు ఎవరికైనా కమ్యూనిటీ గ్రూప్ లింక్ అయితే, వాట్సాప్ లింక్ అయితే నాకు డిస్క్రిప్షన్లో ఉంటుందండి. మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే నా డిస్క్రిప్షన్లోకి వెళ్ళి లింక్ మీద ప్రెస్ చేస్తే కమ్యూనిటీ గ్రూప్లోకి మీరు వెళ్ళొచ్చు. వెళ్ళడం వల్ల నేను రీడింగ్స్ అప్లోడ్ చేసిన వెంటనే కూడా మీకు అక్కడ నోటిఫికేషన్ వస్తుంది. అండ్ నేను లైవ్లోకి వచ్చినప్పుడు కూడా నేను దాంట్లో మెసేజ్ అయితే చేస్తాను. సో మీరు లైవ్లో కూడా జాయిన్ అవ్వచ్చు. సో ఇంట్రెస్టెడ్ అయిన వాళ్ళు వెళ్ళి జాయిన్ అవ్వచ్చండి. సో ఇప్పుడు యూనివర్స్ ఏం చెప్తుందో మనం చూసేద్దామండి. మీ లైఫ్లో ఎలాంటి చేంజెస్ వస్తున్నాయి, ఎలాంటి మెసేజెస్ వస్తున్నాయి, మీకు యూనివర్స్ ఏం చెప్తుంది అసలు అనేది చూద్దాం. మీ ఎనర్జీస్ అన్నిటినీ కూడా యూనివర్స్కి కనెక్ట్ చేసుకోండి. యూనివర్స్ అయితే రైట్ మెసేజెస్ని, ప్రాపర్ మెసేజెస్ని అయితే అందిస్తుందండి. సో మీరు ఎంత స్ట్రాంగ్గా కనెక్ట్ చేసుకుంటారో అంత యాక్యురేట్ రీడింగ్స్ వస్తాయండి. ఒక 5 days నుంచి చాలా చాలా పాజిటివ్ రీడింగ్స్ వస్తున్నాయి. నాకైతే వాట్సాప్లో నెంబర్ ఆఫ్ మెసేజెస్ వస్తున్నాయండి. అవన్నీ కూడా అవన్నీ కూడా పర్సనల్ మెసేజెస్ కాబట్టి నేను ఎవరికి కూడా నేను వాటిని చెప్పట్లేదు. కానీ అన్ని పాజిటివ్ ఫీడ్బ్యాక్ అయితే నాకు వాట్సాప్లో పర్సనల్గా అయితే వస్తున్నాయి. చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మనమందరం కూడా యూనివర్స్కి గ్రాటిట్యూడ్ చెప్పుకోవాలండి. గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్. అక్క మీరు చెప్పినట్లే నాకు జాబ్ ట్రై చేశాను, వచ్చిందని, మా లైఫ్లో ఇలా సెటిల్మెంట్స్ జరుగుతున్నాయని, ఇట్లా అసలు చేంజ్ స్టార్ట్ అయిందని అసలు చెప్తూ ఉంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. కానీ నేను వాటన్నిటిని కూడా పర్సనల్ ఇన్ఫర్మేషన్ వల్ల నేను షేర్ చేయలేకపోతున్నాను కూడా. కొంతమంది పర్సనల్ ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేస్తారు, కానీ నాకు అలా ఇది ఇక్కడ అంటే మనది ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్ అవ్వడం వల్ల నాకు అలా షేర్ చేయడం ఇంట్రెస్ట్ ఉండదండి. ఎవరి పర్సనల్స్ వాళ్ళవే కదా. మంచి విషయాలు అయితే చెప్తున్నాను కదా, ఇలా మంచి అయితే మీరు చక్కగా వింటే మీ లైఫ్లో కూడా మంచి జరుగుతుంది. సో కానీ పక్కన వాళ్ళ పర్సనల్ మ్యాటర్లు విని అది చెప్తే మాత్రం అది కరెక్ట్ కాదని నా ఒపీనియన్. సో అలా ఎవరైనా షేర్ చేస్తే అది వాళ్ళ ఇంట్రెస్ట్. నేనైతే అట్లా షేర్ చెయ్యను. సో కానీ వాళ్ళ లైఫ్లో ఏదైతే జరుగుతుంది అనేది మాత్రం మంచి జరుగుతుంది అనేది మాత్రం చెప్పగలుగుతాను. ఓకే, ఇన్స్పైరింగ్గా ఏదో చెయ్యాలనుకుంటున్నారు, క్యూరియాసిటీ బాగా ఎక్కువ ఉంది. సో మీ లైఫ్లో ఒక ఇన్స్పిరేషన్ అనేది వస్తుంది. అండ్ క్యూరియాసిటీతో బాగా పని చేయాలి, లేదా బాగా మా లైఫ్లో ఇలాంటి చేంజెస్ రావాలి. అండ్ ఎవరైతే రిలేషన్షిప్ వైజ్ చూస్తున్నారో వాళ్ళకి ఎలా ఉంటుందంటే, మా రిలేషన్షిప్లో నేను ఇది పోగొట్టుకున్నాను, ఇది కోల్పోయాను, అంటే అది ప్రేమ అవ్వచ్చు, ఆప్యాయత అవ్వచ్చు, మీ సోల్మేట్ దగ్గర నుంచి ఒక రిలేషన్షిప్లో ఏదైనా అవ్వచ్చు. నేను ఇది కోల్పోయాను, నాకు ఇది దక్కట్లేదు, నేను ఏదైతే అనుకున్నానో అది కాకుండా వేరేది జరుగుతుంది నా లైఫ్లో. సో నేను ఇప్పుడు ఇన్స్పైర్ అవుతున్నాను, నాకు ఏది కావాలో అది నాకు క్లారిటీ ఉంది, నేను క్యూరియస్గా నేను అనుకున్నది నేను పొందాలి, దానికోసం నేను ట్రై చేస్తాను అని ఒక ఉందంట. అండ్ నెక్స్ట్ ఎవరైతే రిలేషన్షిప్లో కాకుండా జాబ్ అండ్ కెరియర్, బిజినెస్ వీటి కోసం చూస్తున్నారు, మీరు మీ టాలెంట్ని ప్రూవ్ చేసుకునే జాబ్ కోసం అండ్ మీ యొక్క ప్రొఫెషన్ ఏదైతే అనుకున్నారో, ఏదైతే మీరు బిజినెస్ కానీ ఏదైతే అనుకున్నారో దాన్ని
కెరియర్ని ప్రూవ్ చేసుకునే ఆ బిజినెస్ కానీ, జాబ్ కానీ, లేదా ఫైనాన్షియల్గా మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాలని ఇట్లాంటివి ఏదైతే అనుకున్నారో దానికోసం మీరు చాలా చాలా మీ మీ ఎఫిషియన్సీని పెంచుకోవడం, మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడం కోసం చాలా ట్రై చేస్తున్నారు, ఇన్స్పిరేషన్స్ తీసుకుంటున్నారు, ఇన్స్పైర్ అవుతున్నారు. మీ చుట్టూ జరిగే ఒక ఏదైతే జరుగుతుందో, అంటే అది మంచి అయినా అవ్వచ్చు, చెడైనా అవ్వచ్చు అండి. మీ చుట్టూ ఏదైతే జనాలు అన్న మాటలు కానీ, లేదా చెప్తున్న విషయాలు కానీ, మీ చెవిన పడినవి కానీ, ఏదైతే మీ చుట్టూ ఒక డ్రామా అనాలి, అది ఏదైతే జరుగుతుందో దాని నుంచి మీరు ఇన్స్పిరేషన్గా మీరు ఇన్స్పైర్ అవుతున్నారు, మీ లైఫ్ని మీరు టర్న్ చేసుకోవడానికి చాలా ట్రై చేస్తున్నారు అనేది అండ్ చెప్తుంది. ఈ సిచ్యువేషన్లో కొంతవరకు మెంటల్గా ఓవర్లోడ్ అవుతుంది అండ్ ఎలా ఉంటుందంటే కొంత టెన్షన్ అనేది కూడా ఉంటుంది అని యూనివర్స్ అయితే చెప్తుందండి. అంటే ఎలా అంటే ఇంత మీరు క్యూరియస్గా మీరు మీ లైఫ్ గురించి మీరు మాట్లాడుకుంటూ మీరు ఏదైతే చెప్తున్నారో, ఏదైతే కావాలి అని కోరుకుంటున్నారో అది జరిగేటప్పుడు మీరు కొంత అంటే మెంటల్గా డిస్టర్బ్ అవ్వడం, అంటే మీరు అనుకుంటున్నది ఒకటి చెప్పాను, మీకు ఏంటంటే ఒక ఇన్స్పిరేషన్ చుట్టూ జరుగుతున్న దాన్ని బట్టి మిమ్మల్ని మీరు ఇన్స్పైర్ చేసుకుంటారు, మిమ్మల్ని మీరు మార్చుకుంటారు, ఇలా జరగాలి, ఇలా కావాలి, నేను ఏదైతే అనుకుంటున్నానో అది క్యూరియస్గా నేను పొందాలి అని మీకు ఒక ఒపీనియన్ అయితే ఉంటుంది అన్న. ఈ టైంలో మరి అంత జరుగుతున్నప్పుడు కొంతవరకు మీకు మెంటల్గా ఒక డిస్టర్బెన్స్ అనేది, అంటే మీ రిలేషన్షిప్ వైజ్ మీకు ఏదైతే లేదో దాన్ని కావాలి అని మీరు కోరుకుంటున్నారు, మీకు దక్కవలసినంత ప్రేమ కానీ అభిమానం కానీ మీ రిలేషన్షిప్లో దక్కట్లేదని మీరు ఫీల్ అవుతున్నారు. ఇక మీదట అలా ఉండకూడదని మీరు డెసిషన్ తీసుకున్నప్పుడు కొంతవరకు మెంటల్ టెన్షన్ అనేది ఉంటుంది కదండి. ఎందుకు నేను అందరిలాగా నాకు ప్రేమ దొరకట్లేదు, నేను చూపిస్తున్నంత ఎఫెక్షన్ నా సోల్మేట్ నుంచి కానీ నా ఫ్యామిలీ నుంచి కానీ నాకు ఎందుకు దొరకట్లేదు, నేను ఒంటరిగానే నేను కష్టపడుతున్నానే తప్ప నా కోసం ఎవరో ఆలోచించట్లేదు, నేను ఏది చెప్పినా కూడా రివర్స్గా తీసుకుంటున్నారు, నేను అన్నది ఒకటి వాళ్ళు అర్థం చేసుకున్నది ఒకటి, ఇట్లా అన్నమాట. కొంత మెంటల్ ప్రెషర్ అనేది ఉంటుంది అనేది యూనివర్స్ చెప్తుంది. అండ్ అదే జాబ్లోను, కెరియర్లోను, బిజినెస్లోను ఇట్లాంటి విషయాలలో కూడా ఎలా అంటే నేను అంత హార్డ్ వర్క్ చేస్తున్నాను కానీ నేను ఇంకా సక్సెస్ పొందలేదేమో, ఇంకా పొందాలి, నేను తొందరగా నా ఏదైతే నా హార్డ్ వర్క్ ఉందో దాన్ని నేను ప్రూవ్ చేసుకుని అందరికీ నేను ప్రూవ్ చేసుకోవాలి, చూపించాలి, నేనేంటో నా టాలెంట్ని చూపించాలి అని అనుకుంటే బిజినెస్ చేసేవాళ్ళు ఇంత ఎఫర్ట్స్ పెట్టి నేను బిజినెస్ చేస్తున్నాను, నా బిజినెస్ తొందరగా సక్సెస్ అవ్వాలి, ఇట్లాంటివి అన్నమాట. కొంతవరకు అది తొందరగా అవ్వాలి, సక్సెస్ అవ్వాలి, ఇలా మెంటల్గా కొంత ఒక టెన్షన్ అనేది ఉంటుంది అనేది యూనివర్స్ చెప్తుందండి. జనరల్గా ఇది అయితే ఎంత ఉన్న వాళ్ళకైనా, ఎంత హ్యాపీగా ఉన్న వాళ్ళకైనా మెంటల్ టెన్షన్ అనేది కొంత ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. సో అట్లాంటి సిచ్యువేషన్స్ అయితే మీ డెసిషన్స్ ఆ విధంగా ఉంటాయి అనేది యూనివర్స్ అయితే చెప్తుందండి. నేను మళ్ళీ చెప్తున్నాను, చాలా సింపుల్గా నేను ఎవ్రీ కార్డ్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నాను. సో అందరికీ ఎడ్యుకేటెడా నాన్ ఎడ్యుకేటెడా అనేది కాకుండా అందరికీ కూడా కామన్ మ్యాన్కి కూడా అర్థమవుతుంది, కామన్ పీపుల్కి కూడా నార్మల్గా తెలుగు తెలిసిన వాళ్ళందరికీ కూడా అర్థమవుతుంది. కాబట్టి అందరూ కూడా ఫాలో అవ్వండి. మీకు ఇక్కడ ఏమైనా పాయింట్స్ మా లైఫ్లో నిజంగా ఇలాగే ఉంది, జరుగుతుంది అని అనిపిస్తే ఖచ్చితంగా నాకు కామెంట్లో తెలియచేయండి. అండ్ ఎలా ఉంటుందంటేనంటే ఇంకొకటి, మీరు ప్రతి విషయంలో కూడా హోల్ హార్టెడ్గా, ఏ విషయమైనా హోల్ హార్టెడ్గా అంటే మనసు నిండా మీరు ఆ కోరిక ఏదైతే ఉందో దాన్ని పెట్టుకుంటారు. ఏదైతే మీరు కావాలి, క్యూరియస్గా నాకు ఇది కావాలి, నేను మారాలి, ఏదైతే అనుకుంటున్నారో అది కొంత ఒకసారి వచ్చి ఒకసారి పోయేది కాదంట. స్ట్రాంగ్గా మొత్తం హోల్ హార్టెడ్గా ఉంటున్నారు. అండ్ ఏదైతే సాధించాలి అనుకుంటారో ఆ విషయంలో చాలా చాలా ఫియర్లెస్గా, అంటే భయం లేకుండా, అవును నాకు అది కావాలి, ఖచ్చితంగా నాకు అది కావాలి కాబట్టి నేను అసలు ఏ విషయంలోనూ భయపడను అన్నట్లే ఉంటారంట. సో మీరు ఏదైతే మీరు ఏదైతే అనుకుంటున్నారో అట్లాంటి సక్సెస్ని అయితే మీరు ఖచ్చితంగా చూస్తారు అని చెప్పేస్తుంది. ఇక్కడ చూసారా, ఒక ఆమె కార్లో కూర్చుని ఉంది, వెనకాతలంతా డబ్బులు ఫ్లో అవుతున్నాయి, మనీ ఫ్లో అవుతుంది, సక్సెస్ని చూపిస్తుంది, సక్సెస్ఫుల్ లైఫ్ని చూపిస్తుంది. అంటే మీరు ఎంత ఫియర్లెస్గా, ఎంత హోల్ హార్టెడ్గా ఉంటారో అంతే సక్సెస్ మీకు వస్తుంది. మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. కానీ ఎంత హోల్ హార్టెడ్గా ఉన్నా, ఎంత మనం హ్యాపీగా ఉన్నా కొంత టెన్షన్ అనేది ఉంటుంది. ఎవ్రీ హ్యూమన్ బీయింగ్కి ఉంటుందండి. ప్రతి మనిషిలో లైఫ్లోనూ కూడా ఎంత రోజులు మంచిగా గడిచిపోతున్నా ఏదో ఒక భయం ఉంటుంది. ఈ రోజు ఇలా గడిచిపోయింది కదా, రేపు ఇలా ఉంటుందా, లేకపోతే ఇంకేమైనా మారుతుందా, లేకపోతే ఇంకేమైనా జరుగుతుందా అన్న ఆందోళన, టెన్షన్ అనేది ప్రతి మనిషికి ఉంటుంది. సో అట్లాంటి టెన్షన్ కొంత ఉంటుంది కానీ ఏమి ఉండదు.
మళ్ళీ వచ్చిందండి, ఒక 2 days బ్యాక్ వచ్చింది న్యూ అడ్వెంచరస్ డెసిషన్ మళ్ళీ వచ్చింది. హలో గైస్, మీరు అందరూ కూడా ఎవరో ఒకరు చూసేవాళ్ళు ఒక న్యూ అడ్వెంచరస్ డెసిషన్ ఏంటి మా పదే పదే వస్తుంది, మరీ రోజు ఇవిడ ఇదే కార్డ్స్ తెస్తుంది ఏంటి అని అనుకుంటే నేనేమి చేయలేను, నా చేతిలో అయితే ఏమీ ఉండదు. ఎందుకంటే ఇక్కడ ఏ కార్డ్స్ అన్నీ మీ ముందే ఇది నేను ఇలా రికార్డ్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. నేను మళ్ళీ అసలు రికార్డ్ చేస్తున్నప్పుడు నేను మధ్యలో ఆపడం కానీ అట్లాంటివి కూడా ఏమి ఉండదు. నాకు చేతికి ఏ కార్డు యూనివర్స్ చూపిస్తే యూనివర్స్కి కనెక్ట్ అవుతాను, ఏ కార్డు యూనివర్స్ చూపిస్తే ఆ కార్డుని తీస్తాను. మీరు ఎందుకంటే నేను ఇలా చెప్తున్నాను, అసలు ఈ న్యూ అడ్వెంచరస్ డెసిషన్ అనేది ఎక్కడో రేర్గా వస్తుంది. ఈ కార్డు మళ్ళీ రిపీట్ అయింది, 2 days బ్యాకే వచ్చింది. మీరు అసలు నా రీడింగ్స్ని నేను చూసుకోండి ఒక్కసారి. ఎలా ఉంటుందంటే ఒక అడ్వెంచరస్ డిసిషన్, ఒక ఎలా సాహసోపేతమైన నిర్ణయాన్ని మీరు తీసేసుకుంటారు అని చెప్తుంది యూనివర్స్. సో అది మీ లైఫ్కు చాలా చాలా ఇక్కడ హ్యాపీ మూమెంట్స్ ముందే చూపించేసింది. ఈ సాహసోపేతం నిర్ణయం తీసుకుంటారు అంటే మీరు అయితే ఏదైనా ఇబ్బంది కలగవచ్చు ఈ డెసిషన్ వల్ల, లేదంటే హ్యాపీగా అందరూ ఆశ్చర్యపోయేలాగా హ్యాపీగా మీరు ఒక పాతుకుపోవచ్చు, అంటే మీ లైఫ్లో మీరు అట్లా పాతుకుపోవచ్చు, ఆ విధంగా ఉంటుంది. కానీ ఇక్కడ ఎలా ఉంది, మీ లైఫ్ ఆల్రెడీ హ్యాపీనెస్ చూపించేసింది. ఇక్కడ ఎలా ఉంది, ఒక ఆమె చెప్పాను కదా కార్లో కూర్చొని నేను వెనక నుంచి మనీ ఫ్లో అవుతుంది అని చెప్పి, నేను ఎవ్రీ కార్డ్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, జాగ్రత్తగా వినండి. మీ లైఫ్లో మీరు అడ్వెంచరస్ డెసిషన్ తీసుకోబోతున్నారు అండ్ క్యూరియస్గా మిమ్మల్ని మీరు ఇన్స్పైర్ చేసుకుంటారు. అండ్ ఎలా ఉంటుందంటే కొంతవరకు మెంటల్ టెన్షన్ కూడా వచ్చేస్తూ ఉంటుంది, మీరు చేసింది కరెక్టా రాంగా అనే విషయంలో. అసలు ఏదేమైనా కూడా నేను వెళ్ళే దారి కరెక్టా కాదా అని అనిపిస్తూ ఉంటుంది కదా. ఏదేమైనా కూడా మీరు తీసుకునే డెసిషన్ ఎలా ఉంటారంటే హోల్ హార్టెడ్గా మీ మనస్ఫూర్తిగా మీరు తీసుకుంటారు, దానికి కట్టుబడి ఉంటారు, దానికి భయం అనేది పడరు. అసలు దీనివల్ల లాభం వస్తుందా నష్టం వస్తుందా అనేది కూడా మీరు ఆలోచించరు, నా లైఫ్కి ఏమైనా ఇబ్బంది అవుతుందా అనేది కూడా మీరు ఆలోచించరు. మీరు ఎట్లా ఉంటారంటే ఖచ్చితంగా నేను మంచి వైపుకే వెళ్తాను, నేను ఇది ఇష్టపడ్డాను కాబట్టి కష్టమైనా నేను భరిస్తాను. అది బిజినెస్లో కానీ జాబ్లో కానీ, జాబ్ కూడా అందరూ భయపెట్టినా ఈ జాబ్ నీకు పనికిరాదు, ఈ జాబ్లో అసలు గ్రోతే ఉండదు, 1 year తర్వాత ఈ ప్లాట్ఫామ్ అంతా పడిపోతుందని చెప్పినా నీకు కాదు, నేను దాంట్లోనే ఉంటాను అంటారు. అది ఏమీ పడిపోదు, అది సక్సెస్కి వెళ్తుంది, మీరు కోరుకున్నంత మనీ కూడా వస్తుంది అని ఇక్కడ ఆల్రెడీ చెప్పేస్తుంది యూనివర్స్. అండ్ కార్లు విల్లాలు ఏది కావాలంటే అవన్నీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి మీకు అని చెప్తుంది. అండ్ బిజినెస్ అండ్ ఫైనాన్షియల్ మ్యాటర్స్ అండ్ ఇంకా మనకు అసలైన మ్యాటర్ ఏంటంటే రిలేషన్షిప్లో కూడా మీరు ఏ డెసిషన్ అయితే ఇన్ కేస్ మీ లైఫ్లోకి ఒక కొత్త పార్ట్నర్ని మీరు ఆహ్వానిస్తున్నట్లయితే మీ ఖచ్చితంగా మీ లైఫ్ ఒక టర్న్ తిరిగే పర్సనే మీ లైఫ్లోకి వస్తారు. మీ గురించి ఆలోచించి మీరు ఏదైతే లాస్ అయిపోయామో, మేము ఏమైతే ఇప్పటి వరకు మా రిలేషన్షిప్లో మేము హ్యాపీగా లేము, పాస్ట్ రిలేషన్షిప్స్ ఒకవేళ ఎండ్ అయిపోతే ఆ రిలేషన్షిప్ వల్ల ఇంత బాధపడ్డాము అనుకుంటే కొత్త రిలేషన్షిప్లో మాత్రం హ్యాపీగా ఉంటారు. మీరు ఏదైతే కోరుకుంటున్నారో అలాంటివి జరుగుతాయి. మీ లైఫ్లో ఒక న్యూ అడ్వెంచరస్ డెసిషన్, ఒక సాహసోపేతమైన నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారు అనేది యూనివర్స్ చెప్తుంది. చూద్దాం. సో ఎలా ఉంటుందంటే ఇదంతా మీరు తీసుకునేది కాదు, యూనివర్స్ ఇచ్చే జడ్జ్మెంట్ అని చెప్తుంది. ఇక్కడ చూడండి, యూనివర్స్ ఒక జడ్జ్మెంట్ అనేది ఇస్తుంది. ఆ జడ్జ్మెంట్ ఎలా ఉంటుందంటే చాలా ఛాలెంజింగ్గా ఉంది. అండ్ జడ్జ్మెంట్ మీరు ఇప్పటి వరకు ఏదైతే మేము పోగొట్టుకున్నాము, ఏదైతే మా లైఫ్లో జరగలేదు, నాకు సరైన న్యాయం జరగలేదని మీరు కోరుకుంటున్నారో ఆ జడ్జ్మెంట్ ఒక ఛాలెంజ్ రూపంలో మీ ముందుకు రాబోతుందంట. ఛాలెంజింగ్గా జడ్జ్మెంట్ రాబోతుంది. అర్థమవుతుంది అనుకుంటున్నాను మీకు. ఎలా అంటే ఇప్పటి వరకు చాలా ఇక్కడ చూసే వాళ్ళలో ఎవరో చూసే వ్యూస్లో ఎలా ఉన్నారంటే నాకు సరైన న్యాయం జరగట్లేదు, ఎక్కడికి వెళ్ళినా నాకు న్యాయం జరగట్లేదు, నా టాలెంట్కి తగ్గ న్యాయం జరగట్లేదు, లేదా నా రిలేషన్షిప్లో నాకు తగ్గ న్యాయం జరగట్లేదు, నేను చూపించినంత ప్రేమ నాకు దొరకలేదు, నేను రిలేషన్షిప్లో కూడా మోసపోయాను అనే వ్యక్తులు ఉండొచ్చు. ఇట్లా ఏదైతే లేదా నా జాబ్కి తగ్గ, నా టాలెంట్కి తగ్గ జాబ్ కానీ, నా టాలెంట్ తగ్గ బిజినెస్ కానీ నేను డెవలప్ చేసుకుని ఇలా ఏదైతే న్యాయం జరగట్లేదో అని మీరు కోరుకుంటున్నారో యూనివర్స్ మీకు అది జడ్జ్మెంట్ రూపంలో మీకు న్యాయం అయితే చేస్తుంది. మీ ఛాలెంజెస్ అన్నీ ఇస్తుంది కదా, ఈ ఛాలెంజెస్ అన్నీ ఎలా ఉంటాయంటే యూనివర్స్ ఇచ్చే జడ్జ్మెంట్స్ అంట. అంటే మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి ఎప్పుడు కూడా మీరు నార్మల్గా వెళ్ళిపోతుంటే, నార్మల్ హ్యూమన్ బీయింగ్ లాగా వెళ్ళిపోతే ఇంకా మీకు పక్కన వాళ్ళకి తేడా లేదు కదండి. మీరు అడ్వెంచరస్ డెసిషన్ తీసుకునేలా కూడా యూనివర్సే చేస్తుంది అనేది ఇక్కడ జడ్జ్మెంట్. అంటే అర్థం ఏంటి,
మీరు మీ అంతలో మీరు అడ్వెంచరస్ డెసిషన్ తీసుకోవట్లేదు, మీ అంతలో మీరు ఇన్స్పైర్ అవ్వట్లేదు. మీ వెనకాల ఉండి యూనివర్స్ మీకు అన్నీ అంటే ఆటుపోట్లు ఇస్తుంటే ఆటోమేటిక్గా మిమ్మల్ని మీరు షైన్ చేసుకుంటారు. మిమ్మల్ని మీరు మీకు ఏది మంచిదో అది మీరు తెలుసుకుంటారు. అంటే మీరు అనుకోవచ్చు, నాకు కష్టాలే వస్తున్నాయి, కష్టాల వలన నాకు ఏమీ మంచి జరగట్లేదని. ఆ కష్టం వెనకాతలో ఉన్న సుఖాన్నే చెప్తుంది యూనివర్స్. కష్టం వస్తేనే కదా మీకు సుఖం వాల్యూ ఏంటి తెలుస్తుంది. అసలు ఇబ్బంది కలిగితేనే కదా నేను ఎలా దీని నుంచి బయటపడగలను అని తెలుస్తుంది. సో అది చెప్తుంది యూనివర్స్. జడ్జ్మెంట్ రూపంలో ఛాలెంజెస్ని ఇస్తుంది యూనివర్స్ మీకు. ఆ ఛాలెంజెస్ అన్నిటినీ కూడా మీరు తట్టుకుని ముందుకు వెళ్తారంట. ఇప్పటి వరకు ఎవరైతే అన్హ్యాపీగా నేను అనుకున్నది సక్సెస్ఫుల్గా రావట్లేదు, నాకు సరైన న్యాయం జరగట్లేదు అని అనుకుంటున్నారో అట్లాంటి వాళ్ళందరికీ కూడా మంచి న్యాయం అయితే జరుగుతుంది. అండ్ ఏ విషయంలోనైనా డేరింగ్ అండ్ చార్మింగ్ అంటే ఎలా ఉంటారంటే ధైర్యంగా ఉంటారు, ఏదైనా కూడా మిమ్మల్ని మీరు హ్యాపీగా ఉంచుకునే విధంగా ఉంటారంట. అంటే ఇప్పుడు రిలేషన్షిప్పే మాట్లాడుకున్నాం, మీకు ఒకవేళ మీ సోల్మేట్తో మీకు ఎండ్ అయిపోయింది. సో ఏ నిర్ణయం తీసుకున్న విషయంలోనైనా డేరింగ్గా అండ్ ఉండగలుగుతారు. ఏంటంటే మీరు ఏదైతే చేస్తున్నారో దానికి అన్నిటికీ కూడా భయపడడం కానీ, నేను ఇట్లా లేను, ఇట్లా ఎందుకుంది, ఇలా ఈ డెసిషన్ తీసుకోవడం వల్ల ఇబ్బంది అవుతుందేమో, ఇట్లా ఏమీ భయం లేకుండా ఓకే ఇది నా లైఫ్కి అవసరం కాబట్టి నేను తీసుకుంటాను, దీనివల్ల నేను సంతోషంగా ఉంటాను, ఇలాంటి డెసిషన్స్తో ముందుకు వెళ్తారంట. అండ్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీస్, ఈ ఎస్టాబ్లిష్మెంట్ అనేది అసలు ఆగట్లేదండి. ఎవరో కానీ చాలా చాలా థ్యాంక్ యూ చెప్పుకోండి యూనివర్స్కి. అసలు యూనివర్స్కి గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. చూసారా ఇక్కడ ఎలా ఉందో, కారు పక్కనే ఒక మనిషి. అండ్ ఎలా ఉందంటే కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీలో అసలు ఫుల్ సంపాదించుకునే స్టేజ్లోకి వెళ్తారు. అసలు ఏది అనుకుంటే అది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తారు. మీరు ఏ విషయం అయితే పెట్టుకుంటారో, ఇన్ కేస్ గవర్నమెంట్ జాబ్ కానీ, లేదా మంచి పొజిషన్లో ఒక జాబ్ కానీ, లేదా బిజినెస్లో మంచి డెవలప్మెంట్ కానీ, లేదా ఏదైతే మీరు రిలేషన్షిప్లో ఒక హై పీక్ మంచి రిలేషన్షిప్, ఎలా అంటే ఇంకా ప్రేమ నాదే, అనురాగం నాదే, ఆప్యాయత నాదే పై మాట, నా మాటే అందరికీ శాసనం అని ఎలా అయితే ఉంటుందో అలాగా మీ చుట్టూ రిలేషన్షిప్స్ అన్నీ తిరుగుతూ ఉంటాయి. మీ చుట్టే ఫైనాన్షియల్ మ్యాటర్స్ అన్నీ తిరుగుతూ ఉంటాయి. మీ చేతుల మీదకైనా ఎవరికైనా డబ్బులు ఇవ్వాల్సి వస్తే మొత్తం హయ్యర్ అథారిటీలో మీరే ఉంటారు. మీరు అలా ఎస్టాబ్లిష్ చేసుకోగలుగుతారు. అంటే కొత్తగా మీ యొక్క వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకోవటం కానీ, లేదా మీ యొక్క ఏదైతే మీ రిలేషన్షిప్స్ ఉంటాయో అవన్నీ కూడా చక్కగా స్ప్రెడ్ అవ్వడం కానీ, మంచిగా మీ రిలేషన్షిప్స్ గ్రో అవుతూ చక్కగా అన్ని మూలాల నుంచి ఎక్కడికి వెళ్ళినా మీకు రెస్పెక్ట్ దొరకడం కానీ, అండ్ జాబ్లో మీరు ఏది కోరుకుంటారో అట్లాంటి మంచి జాబ్ వచ్చి మీ సంపాదన అనేది మిగతా వాళ్ళతో పోల్చుకుంటే 10 రెట్లు ఎక్కువ ఉండడం, కిందగా మీ కిందే అందరూ వర్క్ చేయడమే తప్ప మీరు ఒకరి దగ్గర చేస్తున్నారు అన్నట్లు కాకుండా హయ్యర్ అథారిటీలో మీరు ఉండటం, ఇట్లాంటివన్నమాట. అండ్ ఏదైతే మీరు కోరుకున్నారో, నేను ఇలా ఈ స్టేజ్ నుంచి ఈ స్టేజ్కి వెళ్ళాలని ఇక్కడ చెప్పాను కదా, ఇన్స్పైర్ అయ్యారు, క్యూరియస్గా ఉన్నారు. అండ్ దాంట్లో కూడా కొంతవరకు కొంత ఏదైనా ఇబ్బంది పడటం, కొంత ఆలోచించుకోవటం, ఇట్లా ఏం చేసినా కూడా ఒక న్యూ అడ్వెంచరస్ డెసిషన్, ఒక సాహసోపేతమైన నిర్ణయంతో ముందుకు వెళ్ళటం వల్ల మీరు మీ యొక్క సామ్రాజ్యాన్ని, అది రిలేషన్షిప్ అయినా అయి ఉండొచ్చు, కెరియర్ అయినా అయి ఉండొచ్చు, బిజినెస్ అయినా అయి ఉండొచ్చు, ఫైనాన్షియల్గా ప్రాఫిట్స్ రావడం కానీ, డబ్బులు ఏదైనా ఇన్వెస్ట్మెంట్లో పెట్టి, షేర్లలో పెట్టి, లేకపోతే వేరే దాంట్లో పెట్టి ఇన్వెస్ట్మెంట్లో పెడితే డబుల్ కాకుండా త్రిబుల్ రావడం, ఇట్లా అనమాట. అసలు ఊహించకుండా జరగడం. దానివల్ల ఎలా ఉంటుందంటేనంట ఎస్టాబ్లిష్ చేసుకోగలుగుతారంట. అంటే మీ యొక్క సామ్రాజ్యం, అంటే సామ్రాజ్యం అంటే ఇక్కడ రాజ్యాలు విస్తరిస్తారని కాదండి. మీరు ఏదైతే విస్తరించుకుంటూ వెళ్ళాలి, నా పేరు ప్రఖ్యాతులు అని మీరు అనుకుంటారో అట్లాంటి పేరు ప్రఖ్యాతులను విస్తరించుకోగలుగుతారు. పేరు ప్రఖ్యాతులు ఎప్పుడు వస్తాయండి? డబ్బుల పరంగా స్థిరపడాలి, మనశ్శాంతి ఉండాలి, ఆరోగ్యం ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడే మీరు ఆ పేరుని ఎంజాయ్ చేయగలుగుతారు. సో అట్లాంటివన్నీ కూడా మీ చుట్టూ జరుగుతాయి. మీరు ఏదైతే అసలు కోరుతున్నారో, మీరు ఎట్లాంటి లైఫ్ స్టైల్ అయితే కోరుతున్నారో అట్లాంటి లైఫ్ స్టైల్ మీరు ఊహించరు. అసలు జడ్జ్మెంట్ రూపంలో యూనివర్స్ ఇవ్వబోతుంది అని చెప్పేసింది కదండి. ఆ జడ్జ్మెంటే ఛాలెంజెస్. ఆ ఛాలెంజెస్ అన్నిటినీ ఎదుర్కొంటూ మీరు ముందుకు వెళ్తారు. అండ్ ఏదైతే మీరు కమిట్ అవుతున్నారో, ఏదైతే మీకు కావాలి, ఇది నేను కమిట్ అవుతున్నాను, ఈ విషయానికి నేను కమిట్మెంట్ పెట్టుకున్నాను అనుకుంటున్నారో దానికి మీరు లైఫ్ లాంగ్ కట్టుబడి ఉంటారంట.
అంటే మీరు తీసుకున్న డెసిషన్స్కి కానీ, మీరు రిలేషన్షిప్స్ కానీ, మీ యొక్క ఏదైతే పొజిషన్ ఉందో దానికి కానీ మీరు లైఫ్ లాంగ్ కట్టుబడి ఉంటారు. అండ్ ఆ కట్టుబాట్లతోనే మీకు ప్రతిదీ మీకు మంచి అనేది జరుగుతుంది. ఎందుకంటే మీరు ఒక డెసిషన్ తీసుకుంటే ఈరోజు ఒక డెసిషన్ తీసుకొని రేపు ఒకటి మార్చుకోవడం అలాంటి చిల్లర వ్యవహారం, అలాంటి వ్యక్తిత్వం కాదు మీది అని యూనివర్స్ చెప్తుంది. ఎందుకంటే కొంతమంది ఉంటారండి, ఇప్పుడు ఒక నిర్ణయం చెప్తారు, రేపు ఇంకో నిర్ణయం చెప్తారు, ఎల్లుండి ఇంకోటి చెప్తారు, గాలి ఎటు వీస్తే అటు వీస్తుంది. కానీ మీరు అలాంటి వాళ్ళు కాదు. ఒక బలమైన వ్యక్తిత్వం, ఒక స్ట్రాంగ్ ఎనర్జీ ఉంది మీ వెనకాల, ఒక స్ట్రాంగ్ మైండ్ సెట్తో ఉంటారు. ప్రతిదీ కూడా మీరు ఏదైతే అనుకుంటున్నారో దాన్ని చేసేంత వరకు నిద్రపోరు. దానికోసం ఎలాంటి డెసిషన్స్ అయినా, అంటే ఎలాంటి డెసిషన్స్ అయినా అంటే ఎవరినైనా కొట్టేయడం, చంపేయడం ఇట్లాంటివి కాదండి. అందరూ ఆశ్చర్యపోయేలాంటిది, మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకునేలాంటిది. అంటే మీకు ఎదురు దెబ్బ తగులుతుందేమో అని జనాలు ఎదురు చూస్తుంటారు, కానీ దెబ్బ తగిలించుకోకుండా అసలు తగిలే పొజిషన్లోనే ఉంటారు, కానీ తగిలించుకోకుండా సక్సెస్ని పొందుతారు. అది మీ టాలెంట్. అట్లాంటి ఎంతో ఆసక్తికరమైన ఒక పర్సనాలిటీ మీది అని యూనివర్స్ చెప్తుందండి. అందరికీ ఉంటుందా ఇది ఇలాంటి ఒక యాటిట్యూడ్ కానీ, బిహేవియర్ కానీ, ఇలాంటి పర్సనాలిటీ కానీ అందరికీ ఉండదు కదండి. చూసే వ్యూస్లో మీకు ఇది కరెక్ట్ అవుతుంది అంటే ఖచ్చితంగా మీలో ఇంత స్ట్రాంగ్ పవర్స్ ఉన్నాయి, ఇంత విల్ పవర్ ఉంది, ఇంత స్ట్రాంగ్ పర్సన్, ఇంత మీ లోపల ఇంత కసి ఉంది, ఇంత పట్టుదల ఉంది. మీకు ఏది కావాలో దాన్ని పొందేంత శక్తి మీకుంది. దాన్ని తీయండి. యూనివర్స్ ఛాలెంజెస్ ఇస్తుంది, కానీ దాన్ని ఎదుర్కోండి. జడ్జ్మెంట్ అయితే మీకు అనుకూలంగా వస్తుంది అనేది యూనివర్స్ చెప్తుందండి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఈ రీడింగ్ అయితే. ఐ హోప్ ఈ రీడింగ్ అయితే అందరికీ అర్థమైంది, నచ్చుతుందని అనుకుంటున్నానండి. అండ్ నచ్చిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అండ్ రీడింగ్ ఎట్లా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్లో తెలియచేయండి. కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. విల్ మీట్ అనదర్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ అండి. విల్ మీట్ అనదర్ వీడియో.